అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ మై ఛానల్. నేను మీ మాధవి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ప్లాజో బాటమ్స్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ అది ఎలా చేస్తే కరెక్ట్గా వస్తుందో దాన్ని వివరంగా తెలియజేస్తానండి. దానికోసం నేను జ్యోతి కాటన్ క్లాత్ను 2 మీటర్స్ తీసుకున్నానండి. అది ఇలా 4 ఫోల్డ్లుగా మనం ఇలా వేసుకోవాలన్నమాట. అయితే ఈ బాటమ్ పొడవు వచ్చేసి 36 అండి. అలాగే హిప్ లూజ్ వచ్చేసి 36 అనమాట. అయితే ఇప్పుడు ఇలా 4 మడతలుగా పెట్టుకోవాలండి. పైన బెల్ట్ కోసం 2 ఇంచులు మార్జిన్ గీసుకోవాలండి. తర్వాత మనకు లెంత్ వచ్చేసి 36 సెంటీమీటర్స్. 36 దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత మనం కింద ఫోల్డ్ చేయడానికి ఒక 2 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. దాన్ని కూడా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. అయితే హిప్ లూజ్ వచ్చేసి 36 అండి. దాన్ని 4 భాగాలు చేస్తే 9 అవుతుంది. దానికి మళ్ళీ 2 యాడ్ చేయాలి. అప్పుడు 11 దగ్గర పైన ఒక మార్క్ వేసుకున్నానండి. అలాగే డౌన్ వచ్చేసి మనకు 36 హిప్ లూజ్ కదండి, హిప్ సైజు. అయితే దాన్ని 4 భాగాలు చేసిన తర్వాత +3 యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనం 12 సెంటీమీటర్స్ దగ్గర డౌన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇటువైపు 2 సెంటీమీటర్లు చాలండి. ఎక్కువ హిప్ లూజ్ ఉన్న వాళ్ళకి 3 తీసుకోవాలి. మామూలు వాళ్ళకైతే 2 సెంటీమీటర్స్ సరిపోతుంది. ఇలా రౌండ్గా గీసేసుకోవాలి. అయితే కింద బాటమ్ లూజ్ వచ్చేసి 10 పెట్టేసుకుంటున్నానండి. అంటే స్టిచ్చింగ్కి కొంత పోతుంది కదా. 10 సెంటీమీటర్స్ దగ్గర ఒక లైన్ తీసుకొని దీన్ని కలుపుతూ ఇలా లైన్ గీసేసుకోవాలి. అక్కడ 10 తీసుకున్నానండి. ఇలా లైన్ గీసేసుకోవాలి. ఇప్పుడు ఆ గీసుకున్నదంతా కటింగ్ చేసుకోవాలి. అయితే కింద మనం మార్జిన్ వదిలిన దాన్ని అలా కచ్చిగా పెట్టుకున్నాం అనుకోండి, కుట్టుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇలా సపరేట్ చేసుకోవాలండి మొత్తం 2 పీసుల్ని. చేసుకున్న తర్వాత అలా ఫోల్డ్ పెట్టేసుకున్న తర్వాత ఆ పై భాగం నుండి అటు సైడు ఇటు సైడు ఒక స్టిచ్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. అయితే కింది భాగాన్ని మనం ఒకటి కట్ చేసుకున్నాం కదండి, దాని వరకు ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. ఫస్ట్ కింద బాటమ్ కింద అనమాట. అక్కడ కుట్టేసుకున్న తర్వాత మనకు కింద లూజ్ వచ్చేసి 9 అనమాట. 9 తర్వాత 9 దగ్గర ఒక గుర్తు పెట్టేసుకొని అక్కడ నుండి మనం స్ట్రైట్గా కుట్టేసుకోవాలి. ఇలా కుడుతున్నప్పుడు సెంటర్ పాయింట్ ఉంటుంది కదండి, అక్కడ కూడా మంచిగా మడత అటువైపు ఇటువైపు అనుకుంటూ ఎలాంటి ఫోల్డ్ జరగకుండా నిదానంగా కుట్టుకుంటూ కింది వరకు అయిపోయిన తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎలాస్టిక్ లూజ్ వచ్చేసి 22 తీసుకున్నానండి. 22ని ఆ ఎలాస్టిక్ కట్ చేసేసుకోవాలి. పైన భాగాన్ని ఇలా ఫస్ట్ ఇలా మడత పెట్టేసుకొని ఒక పిన్నీస్ పెట్టుకున్నాం అనుకోండి, అది ఎటు పోదు. అది కుట్టేయకముందే పిన్నీస్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆ చివరంట పడుతూ అలా కుట్టుకుంటూ వెళ్ళాలండి. అంటే ఎలాస్టిక్ మీద స్టిచ్ పడొద్దు. పక్కన దానికి క్లాత్ మీదనే పడాలి, కానీ ఎలాస్టిక్ మీద పడొద్దు. ఆ ఎలాస్టిక్ పోకుండా మనం స్టార్టింగ్లో ఒక పిన్నీస్ని ఆ పాయింట్కి పెట్టేసుకున్నాం అనమాట. ఇలా జాగ్రత్తగా అనుకుంటూ ఆ ఎలాస్టిక్ లాగుతూ ఇలా కుట్టేసుకోవాలి మొత్తం. ఇప్పుడు దారాన్ని కట్ చేసేసుకొని ఆ చివర ఉంది కదండి, ఇప్పుడు ఆ చివరిది ఇటు లాగేసుకొని దాన్ని జాయింట్ చేసేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాతనే పిన్నీస్ తీసేయాలండి. ఇలా అయితే ఎలాస్టిక్ లోపలికి పోదనమాట. ఇప్పుడు ఆ మిగిలిన భాగాన్ని కూడా కంప్లీట్గా కుట్టేసుకోవాలి. అంతే. దారం కట్ చేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు అటు జాయింట్ ఇటు జాయింట్ ఉంది కదండి, ఆ రెండింటిని సెంటర్కి పట్టేసుకొని మొత్తం ఎలాస్టిక్ని సెట్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత మనం ఇలా లాగుతూ పెద్ద కుట్టు పెట్టుకోవాలండి. 3 కానీ 4 కానీ నెంబర్ మీద పెట్టేసుకొని ఇలా లాగుతూ సెంటర్లో ఎలాస్టిక్లో మీద వేసామనుకోండి, ఇలా మంచిగా రెడీమేడ్ మాదిరిగానే ఎలాస్టిక్ మీద స్టిచ్ పడుతుందండి. ఇక కంప్లీట్ అయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఓకే, బాయ్ బాయ్.